గురుగారు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని అంటారు కదా. వ్యక్తిత్వ వికాస కోణంలో దీనిని ఎలా విశ్లేషించుకోవాలి? సాధారణంగా మనకి లోకంలో మనకి పొగడ్తలు రావడం కానీ, మనకి పనులు జరగడం కానీ, మన మాట చెల్లుబడి కావడం కానీ ఇదంతటికీ కారణం మాటే. కనుక ఎవరైతే అంటే మామూలుగా ఏమంటారంటే పెదవి దాటితే పృథివీ దాటుతుంది అంటారు పూర్వకాలంలో సామెత. మన పెదవి నుంచి ఒక శబ్దం, ఒక మాట ఏదన్నా బయటకు వస్తే దాని ద్వారా మనకు విజయం వస్తుంది, పరాజయం వస్తుంది, ప్రాణహాని కూడా జరుగుతుంది. కనుక మనం వీలైనంత వరకు మాట మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నారు. కారణం ఏంటంటే నీ కష్టకాలం వచ్చినప్పుడు ఎప్పుడైనా చాలా మంచివాడండి మహానుభావుడు ఎవరి జోలికి వెళ్ళడం చెప్పి మనకి 10 మంది ఉపకారం చేసేటువంటి సందర్భం ఎప్పుడు వస్తుందంటే నీ నోరు మంచిదైతే నీకు ఊరు మంచిదవుతుంది. కనుక సర్వకాల సర్వావస్థల్లో 10 మంది ద్వారా ఉపకారాన్ని మనం పొందే యోగ్యత ఎప్పుడు వస్తుందంటే మధుర భాషణ వల్ల వస్తుంది. అందుకనే శ్రీమద్ రామాయణంలో రామచంద్రమూర్తికి గురించి గుణాలు చెబుతూ నారద యోగిందుల వారు చెప్తారు. రామచంద్రమూర్తి ఎట్లాంటి వాడంటే ప్రియభాషి, పూర్వభాషి, మృదుభాషి అని. ఆయన ఎట్లా ఉంటుందట, ముందుగా మాట్లాడతాట. పూర్వభాషి అంటే అర్థం ఏంటంటే మనం ఇంటికి ఎవరన్నా వస్తే ఆ లోపలికి వచ్చే వరకు ఎగాదిగా చూస్తూ వాడిని పట్టించుకోం. వచ్చిన తర్వాత ఆ వ్యక్తి మాట్లాడితే మనం మాట్లాడతాం. కానీ రామచంద్రమూర్తి అట్లా కాదట, పూర్వభాషిట. అంటే ముందుగా తాను పలకరించి అవతల వాళ్ళని ఆదరించాలంటే ముందుగా మనం పలకరించడం వల్ల అవతల వాళ్ళు మనకు వశం అవుతారు. అనుకోకుండా వాళ్ళ నుంచి మనం ఏది ఆశిస్తున్నామో అది వస్తుంది. అట్లాగే ప్రియభాషిత్వం, ఈ మాటకు కూడా అర్థం ఉంది ఏంటంటే అవతల వారిలో ఏదైనా అవగుణం ఉన్నా ఆ అవగుణాన్ని ఎత్తి చూపించకుండా అతనిలో ఏ కొంచెం మంచి గుణం ఉన్నా ఆ గుణాన్ని కనుక మనం ఉద్ధరించి మాట్లాడితే చంపడానికి వచ్చిన వాడు కూడా ఆయుధాన్ని వదిలేసి మనతో స్నేహం చేస్తాడు. కనుక నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అనే సామెత ఇట్లా పుట్టింది. ప్రతివారు కూడా మాటని జాగ్రత్తగా వాడాలి. భగవంతుడిచ్చిన వాక్కుని భగవంతుడి యొక్క నామానికి భగవంతుడి యొక్క గుణానికి వర్ణించాలి. అనవసరంగా అధిక ప్రసంగం చేయడం వల్ల కూడా అవతల వారితో వివాదాలు వస్తాయి. అంటే ఎవరన్నా నాలుగు మాటలు మాట్లాడుకుంటే మధ్యలో దూరం ఒక మాట మాట్లాడాడు అనుకోండి, ఈ నలుగురు ఏకమై మన్ని నిందిస్తారు. కనుక మాటని చాలా పరిమితంగా పొదుపుగా వాడాలి. ధనమే కాకుండా ధనము, జలము, మాట 3 పొదుపు చేస్తేనే ఆధునిక కాలంలో జీవులు సుఖపడతారు.